ఇండీ కూటమితో కలిసి పోటీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఇండీ కూటమి. అందులో భాగస్వామ్యంగా ఉన్నది డీఎంకే. తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మొదలైనవి కాదు కదా. కాంగ్రెస్ డీఎంకే దగ్గర దగ్గర 50 సంవత్సరాలుగా పొత్తుతో ఉన్నాయి. 2014లో విడిగా పోటీ చేసిన ఆ తర్వాత కాంగ్రెస్కి తగిలినటువంటి దెబ్బతో మళ్ళీ డీఎంకే చెంత చేరింది. ఆ విధంగా మొత్తానికి 2021లో అధికారాన్ని అయితే చేపట్టింది డీఎంకే కాంగ్రెస్ సహాయంతో. కానీ మళ్ళీ ఇప్పుడు ఏం చేసింది డీఎంకే కాంగ్రెస్ ఇప్పుడు 2026లో పోటీ చేస్తే 108 స్థానాలు వచ్చినటువంటి విజయ్ పార్టీ టీవీకేకి సపోర్ట్ చేస్తుంది. అంటే టీవీకే డీఎంకేతో కలిసి కాకుండా సపరేట్గా పోటీ చేసింది. ఇండీ కూటమితో సంబంధం లేదు, ఇప్పటికైతే సంబంధం లేదు. భవిష్యత్తులో బహుశా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. మరి కాంగ్రెస్ తప్ప విజయ్కి మరొక దిక్కు లేదు జాతీయ పార్టీల విషయంలో. 2029 ఎన్నికల విషయం చెప్తున్నాను. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ గెలుచుకున్నటువంటి 5 స్థానాలు విజయ్కి సపోర్ట్ చేయడం విషయంలో డిఎంకే ఏమంటుంది? మరి ఈ విధంగా మీరు రాజకీయ వ్యభిచారం చేస్తే, ఇలాంటి పొత్తులు పెట్టుకుంటే రేపు మనం ఇండీ కూటమిలో ఎలా కొనసాగుతాం? కాంగ్రెస్కి మొదటి నుంచి ఉన్నటువంటి గుణమే ఇది. ఎప్పటికప్పుడు నమ్ముకున్నటువంటి పార్టీలను మోసం చేయడం. ఇలాంటి విధానపరమైనటువంటి మోసాలకి, ఇలాంటి విధానపరమైనటువంటి తప్పులకి, లోపాలు చేస్తూ ఉంటే మనం ఎలా కొనసాగుతామని ఇప్పుడు డిఎంకే నేతలు మండిపడుతున్నారు కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఏమంటుంది? మనకి సిద్ధాంతపరమైనటువంటి పార్టీలే కదా, అంటే టీవీకే ఒకటే, టీవీకైనా డిఎంకైనా ఒకటే, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే చాలు, ఏ పార్టీలు అయినా సరే ఒకటే అన్న విధంగా ఇప్పుడు డిఎంకే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇందులో తప్పేముంది? భావసారూప్యత కలిగినటువంటి పార్టీతోనే మేము పొత్తు పెట్టుకున్నాం అంటే డిఎంకే అయినా టీవీకే అయినా అంతా ఒకటే అన్న విధంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. భావసారూప్యత అంటే మీరు మరీ ఎక్కువ ఇది ఆలోచించుకోకండి. భావసారూప్యత అంటే కాంగ్రెస్ భావజాలంతో కూడినటువంటి పార్టీ కదా. కాంగ్రెస్తో మొదటి నుంచి పొత్తు పెట్టుకుంటానంటున్నాడు విజయ్. వీళ్ళే రాకుండా డిఎంకే వైపు వెళ్ళిపోయారు. అంతేగాని జాతీయ భావజాలంతో కూడినటువంటి భావ సారూప్యత కాదు. వాళ్ళ సారూప్యత అంతా కూడా తమిళనాడు చుట్టే తిరుగుతూ ఉంటుంది. తమిళనాడు 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 తప్ప మరొక దారి, అంటే తమిళనాడు బార్డర్ దాటి కూడా రాదు. ఒక్క జాతీయ భావజాలం కూడా తమిళనాడు రాజకీయాల్లో ఉండదు. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతో కొంత నిధులు రావాలి కాబట్టి ఆ మాత్రమైన మాట్లాడతారు తప్ప పెద్దగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మీదనే కాదు, దేశం మీద ఎక్కడ కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి సపరేట్గా ఒక దేశం చేసేయాలనే భావజాలంతో ఉంటారు వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, కాశ్మీర్ వాళ్ళు కావచ్చు, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ వాళ్ళు కావచ్చు, ఆ మైండ్ సెట్ తోటే ఉంటారు వాళ్ళు.